సమయం వికటిస్తే ఎంతటి వాడి బతుకైనా బస్టాండ్ అయిపోయి ఇలా వెక్కి వెక్కి ఏడుస్తాడు. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఈ మహానుభావుడు ఇప్పుడు ఇలా కేక పెడుతూ లబోదిబ్బా అంటున్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఆయనకు అమెరికా సహా చాలా దేశాల్లో అతిపెద్ద హోటళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. అయితే గతేడేళ్లలో ఆయన సంపద 46% ఆవిరైంది. అంటే దాదాపు సగానికి సగం ట్రంప్ సంపద హుష్కాకి అయిపోయింది. ప్రత్యేకించి ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి సంపద వేగంగా తగ్గుముఖం పట్టింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం అమెరికా రియల్ ఎస్టేట్ బిలియనీర్ డొనాల్డ్ ట్రంప్ 2016వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం వరకు తన సంపదలో 45% కోల్పోయారు. ప్రస్తుతం ట్రంప్ వద్ద 21,000 కోట్ల సంపద ఉంది. 2016 నాటితో పోలిస్తే ఇది సగానికి సగమే కావడం గమనార్హం. ప్రత్యేకించి కరోనా సంక్షోభం తర్వాత ట్రంప్కు చెందిన అమెరికాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. వాటి విలువ దాదాపు 1,000 కోట్లు తగ్గిపోయింది. న్యూయార్క్లోని మ్యాన్హాటన్లో ఉన్న అతిపెద్ద వాణిజ్య సముదాయం 1219 అవెన్యూ ఆఫ్ ది అమెరికాస్లో ట్రంప్కు దాదాపు 4,000 కోట్ల విలువైన వాటా ఉంది. దాని విలువ కూడా డౌన్ అయిందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. ట్రంప్ వద్ద దాదాపు 4,900 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయి. ట్రంప్కు చెందిన నేషనల్ డోరర్ మయామి గోల్స్ రిసార్ట్ విలువ దాదాపు 2,400 కోట్లు ఉంటుందని అంటారు. ఇందులో జరిగే వ్యాపార కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయట.